గ్లోరీ టు ద గాడ్. ఈ ఉదయకాలంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి ధ్యానించడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ మనం సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించు మీ అందరికీ దీవెన దయచేస్తూ ఈ పాఠాన్ని కొనసాగిస్తాను. పురుషుని సృష్టిలో దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మీకు తెలియచేయాలని కోరుతా ఉన్నాను. పురుషుని నిర్మించటంలో లేక సృజించటంలో దేవుని ఉద్దేశము, దేవుడు అనేటువంటి పదంలో ఖచ్చితంగా తండ్రి దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనము ధ్యానిద్దాం. అంటే మొట్టమొదటిగా దేవుడు సృష్టించింది ఎవరిని అంటే ఆదాముని అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకు ఆదాముని సృష్టించాడు? అవని ఎందుకు సృష్టించలేదు? ఆదాముని సృష్టించట్లో దేవుడి యొక్క ఉద్దేశం ఏముందా అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. అండ్ తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ భాగాన్ని మనం చూసినప్పుడు, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ మీ అందరూ తెలుసు, స్త్రీ పురుషుల్లో నుంచి వచ్చింది. అంత మాత్రమే కాదు, పురుషుని కొరకు చేయబడింది స్త్రీ. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆడజన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎందుకమ్మా మీరు సృష్టించబడ్డారు, ఎవరి కొరకు, ఏదైనా పర్పస్ ఉందా అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఖచ్చితంగా గ్రంథం మనకు తెలియచేసేది ఏంటని అంటే స్త్రీ పురుషుని కొరకు చేయబడిందని, పురుషునికి మహిమ తెచ్చే స్త్రీగా ఈ భూమి మీద ఉండాలని, పురుషుల్లో నుంచి ఆమె వచ్చిందనే విషయాన్ని గమనించి ఎన్నడూ కూడా తన యజమానికి ఎదురాడకూడదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ భాగాన్ని చూసినప్పుడు, మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు దేవుడు మొట్టమొదటిగా పురుషుణ్ణి సృష్టించాడు అని అంటే కారణం ఇది. ఒకటి, పురుషుల్లో నుంచి వచ్చింది స్త్రీ. 2, పురుషుని కొరకు చేయబడింది స్త్రీ. 3, పురుషునికి మహిమ తెచ్చేగా ఉండాలని చూశాడు దేవుడు. 4వదిగా హవ్వ మొదట మోసపరచబడింది. ప్రియులారా, పురుషుల్లోంచి ఎలా వచ్చిందో మీకు తెలియజేస్తాను. ఆదికాండం 2వ అధ్యాయం 18వ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయం చేయుదునని దేవుడు సంకల్పించాడు. సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు మానవునికి ఏది అవసరమో ముందుగా ఎరిగిన దేవుడు నివాసయోగ్యంగా ఉండటానికి భూమిని, ఫలభరితమైనటువంటి ఫలాలు ఇవ్వటానికి ఆకాశమును, అదేంటి ఫలభరితమైన అంటే వర్షం కురాయాలి కదా, దాని కొరకు ఆకాశాన్ని, అంత మాత్రమే కాదు, ఆది అందు దేవుడు చూసినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది, అంటే ఆకారం లేనటువంటిదిగా శూన్యముగా ఉండెను. అంత మాత్రమే కాదు, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ. 3వ వచనంలో ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను,
వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. దేవుడు ఆ వెలుగునకు పగలయు చీకటికి రాత్రి పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయము కలగా ఒక దినమాయను అని అంటాడు. వెరీ ఫస్ట్ డే గాడ్ హ్యాస్ క్రియేటెడ్. ఈరోజు అర్ధరాత్రి నుంచి మరుసటి అర్ధరాత్రికి రోజు లెక్కిస్తున్నాం, కానీ పాత నిబంధనలో దేవుని యొక్క ఆలోచన ఏమైందంటే ప్రియులారా, అస్తమయమును ఉదయమును కలక ఒక దినమాయను. అంటే అస్తమయం కావాలంటే ఉదయం కావాలి, ఉదయం కావాలంటే ఒక రాత్రి కావాలి. ఈ రెండు కలిసినే ఒక దినం. మంచిది. దేవుడు మొట్టమొదటిగా పగలను చీకటిని వేరుపరిచాడు. ఆ పగలు వెలుగులకే పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. దినమైపోయింది. ఆ తర్వాత మరలా మనం చూసినప్పుడు జలముల మధ్య ఒక విశాలం కలిగినటువంటి వాటిని వేరుపరిచాడు. పై జలము కింద జలం అన్నాడు. ఆ పై విశాలమేమో ఆకాశమని, క్రింది దాన్నేమో భూమిగా దేవుడు విడిపించాడు, లేక విడదీశాడు. మరలా రెండో దినమైంది. మూడో దినాన నేల మీద జీవించడానికి కావలసినటువంటి జలరాశికి సముద్రాన్ని పేరు పెట్టాడు. అది మంచిది అన్నాడు. గడ్డిని విత్తనాలిచ్చి చెట్లని మొలిపించుగాక అన్నాడు. అది మంచిది అన్నాడు. మరలా అస్తమయం ఉదయం కలగా మూడో దినం అయిపోయింది. తర్వాత నాలుగో దినంలో పగల్ని ఏలటానికి రాత్రిని ఏలటానికి జ్యోతులు చేశాడు. పెద్ద జ్యోతి అనగా సూర్యుడు, చిత్రజ్యోతి అనగా చందమామ, లేక చంద్రుడు, నక్షత్రాలు. అది మంచిది అన్నాడు. నాలుగో దినం అయిపోయింది. ఇంకా వాటి జాతి ప్రకారము మత్స్యములను, తర్వాత జీవం కలిగినటువంటి చెల్లించే వాటిని సమృద్ధిగా పుట్టించాడు. పక్షులు పుట్టించాడు. ఆకాశంలో వివిధ జాతులు పుట్టించాడు. వాటిని ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలాలు నిండి ఉండుడని, పక్షులు భూమి మీద విస్తరించుగాకని వాటిని ఆశ్రయించాడు. మరలా అస్తమయమును ఉదయం కలగా ఒక దినమాయను. ఐదో రోజు అయిపోయింది. ఇకపోతే ఆరో రోజు అడవి జంతువులను, క్రూర జంతువులను, వాటి జాతుల ప్రకారము పశువులను ఆడది మగదిగా సృష్టించాడు. వాటితో పాటు ఆరో రోజు దేవుని స్వరూపమందు నరుని సృష్టించాడు. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికాడు. అంటే ఈ 6 రోజుల్లో ఉన్నటువంటి సృష్టి యావత్తూ కూడా దేవుని స్వరూపమందు కలగబోయేటువంటి మానవుని గురించి, మానవునికి వాడి అవసరాలు తీర్చడానికి సృష్టించబడ్డాయి అనేటువంటి విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మరలా 27 అంటాడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించను, దేవుని స్వరూపమందు వారిని సృష్టించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృష్టించాడు. 1వ అధ్యాయంలో సృజించిన విధానాల గురించి తెలియజేస్తున్నాడు. 28 మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమి నింపాలి, దాన్ని ఏలాలి అని చెప్పేసి ఏలుబడిని గురించి తెలియజేశాడు. అయితే ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే ప్రియులారా, పురుషుని కొరకే లేక మానవుని కొరకే సమస్తము కూడా దేవుడు సృష్టించాడు. ప్రతి జాతిలోంచి ఆడది మగదిగా సృష్టించిన దేవుడు పగలంతా వీటితో చాలా ఆనందంగా ఉంటున్నాడు. రాత్రి వచ్చేలకే ఏదో తెలియనటువంటి గుబులు, ఒంటరితనం,
అయితే రెండో అధ్యాయంలోకి వస్తే నరుణ్ణి ఎలా చేశాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. రంధ్రాల గుండా దేవుని ఆత్మను ఊదాడు. మట్టి బొమ్మ చల్లడం లేదు, ఆలోచించట్లేదు, చూడట్లేదు, మరి నడవట్లేదు. అలాంటి మట్టి దేహంలోకి ఆత్మ అయినటువంటి దేవుని యొక్క ఆత్మను రంధ్రాల గుండా అని ఓదంగానే మనిషి జీవించి ఆత్మ అయ్యాడు. మానవుని నిర్మించడానికి ఇవన్నీ ఇచ్చాడు. కానీ మానవ యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనవి 1 ఆహారము, 2 నీరు. అప్పటి వరకు ఆకాశం నుంచి వర్షంను కురిపించినటువంటి దాఖలాలు మనకు నోవా దినముల వరకు తెలియదు. కానీ ఈ ఆదామును తీసుకెళ్ళేసి ఏదైనా వనంలో ఉంచాడు. ఆ ఏదైనా వనంలో మనం చూసినప్పుడు ఇప్పుడు ఇలారా ఒక 3 రకాల నదులు పారుతూ ఉన్నాయి. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనంలో ఆ తోటను తలుపులకు ఏదేనులోంచి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటా చుట్టూ పారుతున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఈనాడు మనుషులు ధరింప చేయటానికి ఉపయోగిస్తున్నటువంటి ఆ బంగారము హవీలా దేశమంతటా కూడా ఆ పీషోను అనేటువంటి నది పరివారం ప్రాంతంలో ఉన్నది. అంటే ఆ దేశం యొక్క బంగారం శ్రేష్టమైనది అంటాడు. అంటే బంగారం వేరే వేరే చోట్ల గనులు ఉన్నాయి, కానీ అక్కడ బంగారం మాత్రం శ్రేష్టమైంది అని చెప్పేసి దేవుడే గ్రంథంలో రాయించాడు. అక్కడ బోలమును గోమేదకమును దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటా చుట్టూ పారుతున్నది. 3వ నది పేరు హిద్దెకేలు. అది అష్షూరు తూర్పు వైపునకు పారుతున్నది. 4వ నది ఒప్పటిసు. అది దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేదపుచ్చు దాన్ని కాచుటకు దానిలో ఉంచాడు. అంటే ఈ 4 నదుల ద్వారా దేవుడు మనిషికి కావాల్సిన సమస్తాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఇలారా మనిషికి కావాల్సిన ఆహారము జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. అలాగే కాకుండా తనకు ఆహారానికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రతి ఫలము కూడా దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం స్టవ్ మీద వండుకుంటూ మంచి మంచి రొట్టెలు, మంచి మంచి అన్నము, మంచి మంచి చికెన్ తినేటువంటి పరిస్థితి లేవు. పండ్లను ఫలాలు అంటే మరి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఇలారా ఆదాము మొట్టమొదటిగా శాకాహారే. అంటే ఫలాలను తింటూ తన జీవనాన్ని కొనసాగించాడు. వీటితో పాటు ఒక చిన్న నిబంధన దేవుడిచ్చాడు. కంటికి అంటే చూపుకు రమ్యమైనది, ఆహారములకు మంచిదై ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివి వృక్ష ఫలాలు కూడా అందులో ఉంచాడు. మంచి చెడ్డల వృక్ష ఫలాలు ఉన్నాయి, తర్వాత జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. అలాగా ఆయన తినటానికి కావాల్సిన సమస్తాన్ని కూడా దేవుడు ముందుగానే సృష్టించాడు. కానీ సాయంత్రం వాళ్ళకి ఏదో ఒక లేమి ఒంటరితనం ఉంటుంది కనుక మొట్టమొదటిసారిగా దేవుడిని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయదునని అనుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇందాక నేను చెప్పినట్లుగా స్త్రీ అనగా హవ్వ పురుషుల్లో నుంచి తీయబడింది. ఆయన సాటి అయిన సహాయాన్ని మరలా దేవుడు మట్టితో ఒక బొమ్మని చేసి మరలా తన ఊపిరిని ఊదితే వారి ఇరువురి మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండమని ఎరిగినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పిల్లరా ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు. ఈరోజు ఆపరేషన్ చేసే ముందు ఆయన తీసే ఎలా ఇస్తారో అలాగూ గాఢ నిద్ర కలగచేసి ఆయన ప్రకటముకులో ఒక ఎముకను తీసి ఆ ప్రాంతాన్ని మాంసంతో పూడ్చివేసి దేవుడిని యెహోవా తను ఆదాము నుండి తీసిన ప్రకటముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము ఎదుగు తీసుకొని వచ్చాడు. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచన భాగంలో
ఆదాము ఇట్లనను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడి, నరునిలో నుండి తీయబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిరువురు ఏక శరీరమై ఉందురు అనేటువంటిది నేటికి రాబోయే తరాలకుని దేవుడు ఆజ్ఞ కనుక మరి ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, కానీ వివాహం ద్వారా జతపరచబడ్డారు. అందుకోసం వివాహ సమయంలో మేము తెలియజేస్తూ ఉంటాం, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి అంటే వారి పాల్పు నిష్కలంకమైనదిగా ఉన్నవారు. అక్కడ చెప్తాడు, వేశ్యా సంఘులను వ్యభిచారం దేవుడు తీర్పు తీరుస్తాడు. అలాంటి మనస్తత్వాలు ఏ స్త్రీ పురుషులకు యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలకు లేక వారు పరిశుద్ధంగా జీవించాలని, పవిత్రంగా జీవించాలని. అప్పటి వరకు తల్లిదండ్రుల యొక్క పెత్తనం వారిపై ఉంటుంది. కానీ ఎప్పుడైతే వివాహం అవుతుందో పురుషుడంట తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏకశం, దే ఆర్ వన్ బాడీ అనేటువంటి విషయాన్ని, అంటే ఎలాగో వారు వన్ బాడీ అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు మనసులో, ఆలోచనలో, ప్రవర్తనలో ఒకే భావం, ఒకే ఆలోచన, నా భార్య కొరకు నేను, నా భర్త కొరకు నేను అనేటువంటి భావన ఏర్పడుతుంది. ఇక తన పుట్టింటిని విడిచిపెడుతుంది స్త్రీ. తన పుట్టింటిని విడిచిపెట్టి తన భర్త కొరకు వచ్చి తన భర్త కొరకు పిల్లల్ని కని వారిని ఎదిగేటట్టుగా పెంచి దేవుని కొరకు మహిమపరిచే రీతిగా తన సర్వస్వాన్ని అర్పిస్తున్నటువంటి భార్య కొరకు ప్రతి పురుషుడు కూడా ఆలోచించేయాలి అనేటువంటిది. దానికి నేను మాత్రం అతీతున్నేం కాదు. కొన్ని సందర్భాల్లో స్త్రీలు ఇచ్చేటువంటి సలహాలు చాలా జీవితాలకి, కుటుంబాలకి, సంఘాలకి మేలుకరంగా ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో అవి నాశనానికి గురి చేస్తూ ఉంటాయి. ఏది మేలైంది, ఏది మన జీవితాలకి సరిచేస్తుందనే విషయాన్ని గమనించి సృష్టిలో తనతో పాటు దేవుడు సృష్టించినటువంటి స్త్రీని అగౌరవపరచకుండా వారితో జ్ఞానం చెప్పున కాపురం చేయమని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, జీవమున కృపావరంలో మీ భార్య మీతో పాలిభాగస్తురాలై ఉందని సాతానుకు అవకాశం ఇవ్వకుండా జ్ఞానం చెప్పున కాపురం చేయాలి. కారణం ఏంటంటే ఆమె బలహీనమైన ఘట్టం అంటే కొండ ప్రియులారా, బలహీనమైన ఘట్టం. మట్టితో చేసిన కొండతో నీళ్ళని తీసుకొచ్చా, ఏదన్నా ఒక ఎదురాయి తగిలి కింద మనం జారిపోతే కొండ కింద పడుతుంది, పగిలిపోతుంది. అలాంటి పగిలిపోయేటువంటి కొండతోటి దేవుడు స్త్రీని పోల్చాడు. కాబట్టి పురుషులారా, జీవమనే కృపావరంలో మీ భార్య మీతో పాలివాస్తున్నారు. నేను బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాను, నేను చస్తే దేవుని రాజ్యానికి వెళ్తాననేటువంటి తీర్మానంలో భార్యాభర్తలు ఎన్ని ఒడిదొడుకులు రానివ్వండి, అపవాది చేసేటువంటి ఎన్ని ఎత్తులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, సన్మానించుకుంటూ, సంఘం యొక్క ఎదుగుదల కొరకు, కుటుంబం కొరకు ఎదుగుదల కొరకు, పిల్లల యొక్క ఎదుగుదల కొరకు, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతను దూరపరిచి దేవుని కొరకు, దేవుని మహిమపరచడం కొరకు ఆ బిడ్డల్ని పెంచాలి. అంటే ఒక రకంగా గుణవంతురాలైనటువంటి స్త్రీ తన పురుషునకు మేలే చేస్తుంది కానీ కీడు చేయదు అనేటువంటి విషయం. పురుషునికి మహిమ తెచ్చే స్త్రీగా బ్రతుకుతుంది కానీ అవమానం తెచ్చే స్త్రీగా బ్రతకదు అనేటువంటి విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. కానీ తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఎందుకు స్త్రీ బలహీనమైన ఘట్టం అంటే త్వరగా ప్రేమిస్తుంది, త్వరగా ద్వేషిస్తుంది, త్వరగా హత్తుకుంటుంది. అలాంటి ఆ నైజము స్త్రీలలో ఉంది. అంటే ఆత్మ సంబంధంగా చాలా బలవంతులు కానీ శరీర సంబంధంగా చాలా బలహీనలు. నా దేవుని పిల్లలారా, ఎన్నో పర్యాయాలు
మన సహభాగులైనటువంటి సహచారులైనటువంటి స్త్రీలను దూషించి కొట్టి తిట్టి ఎన్నో రకాలుగా చేస్తున్నాము. అయినప్పటికీ నా భర్తే కదా నన్ను దూషించింది, నన్ను కొట్టింది, నన్ను తిట్టిందని మన క్షేమం కొరకు అహర్నిశలు కష్టపడి ప్రయాసపడి ప్రేమించి సన్మానించి మన గౌరవం కొరకు ప్రయాసపడుతున్నటువంటి మన సహకారుల కోసం ఎన్నడూ కూడా వాటిని విడిచిపెట్టమాకండి. కొరింథీయులకు మొదటి పత్రిక 11వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి రండి. కొరింథీయులకు మొదటి పత్రిక 11వ అధ్యాయము 12వ వచనానికి మీ బైబిల్ తిప్పుకున్నట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా తెలియచేసేటువంటి ఒక అద్భుతమైన విషయము 12వ వచనంలో, స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగెను, కానీ సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి. ఇప్పటివరకు మనం ఏం ఆలోచన చేసామంటే పురుషుని కొరకు మాత్రమే స్త్రీ సృష్టించబడింది, నిజమే. కానీ స్త్రీ కొరకు కూడా పురుషుడు సృష్టించబడ్డాడు. స్త్రీ గర్భంలో నుంచే జననం అనేది వస్తుంది. స్త్రీ మాత్రమే గర్భధారణ చేయగలుగుతుంది. అది దేవుని సృష్టిలో ఉన్నటువంటి ఆ డిజైన్. దాన్ని అందరూ కూడా అవహేళన చేయకూడదు ప్రియులారా. ఎందుకంటే ఈ 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. నిజంగా క్రీస్తు ప్రభు యొక్క పోలికను పౌలు గారు జరిగించాడంటే వివాహ విషయంలో కూడా క్రీస్తు ప్రభు వల్లే ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన పర్పస్ వేరే. కానీ పౌలు గారు ఒక వివాహం చేసుకుంటే భార్యతోనో పిల్లలతోనో ఆటంకాలు ఉంటాయని ముందుగానే గమనించి దేవుని కొరకు, దేవుని మహిమపరచుట కొరకు, యేసుక్రీస్తు వారి దేవుడని ఈ లోకానికి తెలియచేయటం కొరకు, యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడని ఈ లోకానికి తెలియచేయటం కొరకు తాను పొందినటువంటి ఆ ప్రత్యక్షత, ఆ దమస్కు మార్గంలో ఆయన కలిగినటువంటి యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతను కన్నులారా చూసిన వాడే తన గర్వాంధంతో కూడినటువంటి కన్నులను పోగొట్టుకొని అననీయ అనేటువంటి ఒక సువార్తిని యొద్దకు వెళ్ళమని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు, అప్పటి వరకు ధర్మశాస్త్ర ఉపదేశకుడుగా ధర్మశాస్త్రమును అవపాసన పట్టి యెహోవాయే దేవుడు, తండ్రైన దేవుడే దేవుడిని నమ్మిన యూదుల పక్షంగా నిలిచిన వ్యక్తి, స్టెఫన్ను చంపించిన వ్యక్తి, పూర్వము దూషకుడును హింసకుడును హానికరులను అయిన నన్ను నా ప్రభు ప్రేమించి కనికరించినందుకు నేను కృతజ్ఞునని చెప్పినటువంటి పౌలు, దమస్కు మార్గంలో పౌలు కలిగినటువంటి దర్శనాన్ని బట్టి నువ్వు వెళ్ళు అన్నయ్య చేతను వాక్యం విని అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనంలో, కనుక తడవ చేటు ఎందుకు లేచి ఆయన నామమును ప్రార్థన చేసి బాప్టిజం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పినటువంటి అన్నయ్య ద్వారా నీటిలోనికి చేర్చబడి బాప్టిజం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారే ఆయన్ని తన రక్తం ఇచ్చి వాగ్దానం చేసి పేరు పెట్టబడిన సంఘంలో చేర్చాడు అని అంటే అపోస్తలుల కార్యములు 2:47 ఎంత అద్భుతంగా పౌలు జీవితంలో జరిగిందో చూడండి పిల్లరా. అందుకోసమే ప్రతి పురుషుడు కూడా సృష్టిలో తనకు సహకారిగా ఇవ్వబడినటువంటి స్త్రీని, ఆమెను పోషించి సంరక్షించి వ్యాధి అందును రోగమందును ఆరోగ్యమందును నిన్ను మాత్రమే ప్రేమించి నీకు మాత్రమే భార్యలుగా ఉందును అని చెప్పినటువంటి ఆ మాటలను మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ప్రియులారా. ఎన్నో బలహీనమైనటువంటి సందర్భాల్లో భార్యను విడిచిపెడుతున్నాము. విడాకులు తీసుకోవాలి అనేటువంటి ఆ అపవాది యొక్క యోచన వైపు వెళ్ళిపోయి నిర్దాక్షిణంగా కుటుంబాలను కొల్లగొడుతున్నాము అని అంటే మన ఆలోచన దేవుని యొక్క సరైనది కాదు అనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ప్రియులారా. మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఈ గొప్ప మేలులను ఎన్నడూ కూడా మర్చిపోకుండా, నాకు ఇచ్చినటువంటి భార్య నా జీవితము నా సర్వస్వమని, నాకు ఇచ్చిన భర్తే నా కుటుంబానికి యజమానుడు కనుక ఆయనకి లోబడతాను సంపూర్ణంగానే ఒక స్త్రీ అనుకొని
నేను నా భార్యను ప్రేమిస్తాను అని చెప్పేసి ఇరువురు కూడా దేవుడిచ్చినటువంటి నియమంలో పాలిభాగస్తులయ్యి ఆ బాధ్యతను పురుషుడు మర్చిపోకూడదు. పురుషుడు గర్వింపక ఆ స్త్రీ నుండి పురుషుడు వస్తాడు అనే విషయం మర్చిపోకూడదు ప్రియులారా. కాబట్టి దేవుడు పురుషుని సృజించుట్లో ఆయన ఉద్దేశాన్ని మనం గమనించి ఈ సృష్టిలో పురుషునికి సాటైన సహాయము స్త్రీ మాత్రమే అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఈనాడు పాశ్చాత్య సంస్కృతిలోకి వెళ్ళి స్త్రీలను వివాహం చేసుకుంటున్నాడు, పురుషులు వివాహం చేసుకుంటున్నారు. ఇక అది కాకుండా శరీర సంబంధమైన లైంగిక వాంఛ కొరకు దేవుడు నియమించినటువంటి ఆ లైంగిక వాంఛ తీర్చుకునేటువంటి క్రమంలో విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైనటువంటి పద్ధతులు, విభిన్నమైనటువంటి పోకళ్ళు చేస్తున్నటువంటి అపవాది సాంగత్యానికి ఉన్నటువంటి వీరు మళ్ళీ కోర్టులకు వెళ్ళి మేము పలానా ఆయన పెళ్లి చేసుకున్నాను, ఆయనతో నేను సహజీవనం చేస్తానని మరి లీగల్గా తెచ్చుకుంటున్నారంటే ఆ గుడ్డిదైనటువంటి న్యాయస్థానం కూడా వాళ్ళకి ఇవ్వటము చాలా బాధాకరం. అయితే ప్రియులారా, మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా, ఆలోచనలో, పనిలో, సంతోషంలో, దుఃఖంలో మీకు సహకారులుగా ఒకరినొకరు ఉంచుకోవాల్సినటువంటి మీరు నీ సాటైన సహాయం ఎన్నడూ కూడా తోలనాడవద్దు, హింసించవద్దు, దూషించవద్దు. ఒకసారి గ్రంథంలో ఉన్నటువంటి అబ్రహాము శారాని చూసారా? అబ్రహాము శారాతో జీవించిన జీవితము సుమారు 100 సంవత్సరాలు. అబ్రహామునకు ఇసాకు కనిన తర్వాత శారా చనిపోతుంది. ఈ 100 సంవత్సరాల సంసార జీవితంలో మీరు ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక వెళ్ళినట్లయితే అక్కడ ఏమని మాట్లాడుతుందో బైబిల్ తెలియజేస్తున్న సంగతి మీకు తెలియజేస్తాను. ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము అలంకరించుకున్నది. అలంకరణ అంటే నిజంగా ఒక స్త్రీ తన భర్తను సంపూర్ణంగా లోబట్టమే అలంకరణ అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలిచి అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక వినయల్లా ఆమెకు పిల్లలవుదురు. చూసారా ప్రియులారా, 100 సంవత్సరాల జీవితంలో ఎన్నడూ కూడా తన భర్తకు ఆమె ఎదురాడకుండా నా యజమానుడా అని పిలిచింది అని అంటే ఎంత గొప్ప ప్రేమ తన భర్తయాలు ఉంది, ఎంత గొప్ప విధేయత తన భర్తయాలు ఉంది. ఓ మై లార్డ్, నా యజమానుడా అని తన భర్తను సన్మానించింది పిల్లారా. ఇలాగూ సన్మానించినటువంటి స్థితిని బట్టి ఎన్నడూ కూడా ఆ భర్త ఆ భార్యను ద్వేషించడండి. అంత మాత్రమే కాదు, పురుషుడి స్త్రీతో ఏకశరీరంగా ఉండాలి, భార్యాభర్తలుగా ఉండాలని ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో చెప్పిన మాట, కలిసి జీవించడం, కలిసి ఆలోచించడం, కలిసి పని చేయటం, కలిసి దేవుని సేవలో పాల్గొనటము చాలా గొప్ప ఆధిక్యతండి. బైబిల్ నుంచి ఉదాహరణకి అపోస్తల కార్యములు 18వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అక్కడ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు మనకు కనిపిస్తారు. వారు మరి బ్రతుకు తెరువు కోసము డేరాలు కుట్టారు, కానీ ప్రభు పనిలో సాగిపోవటం కొరకు పౌలు వారి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనను చేర్చుకొని వారు కూడా మరి డేరాలు కుట్టేటువంటి ఉద్యోగం అంటే ఆ పని కనుక మరి పౌలు గారు వారితో కలిసి పనిచేశారు అని అంటే ఎంత గొప్ప విషయం చూడండి. ఈ అకుల ప్రిస్కిల్లా ఎవరైనంటే పొంతు వంశీయుడు అకుల, ఒక యూదుడు. ఆయన తన భార్య ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళాడు పౌలు ఎథెన్స్ నుంచి బయలుదేరి కొరింథీకి వచ్చినప్పుడు వారితో కలిసి ఉన్నాడు అనే విషయాన్ని మనం అన్నది కూడా మర్చిపోకూడదు. అంత మాత్రమే కాదు, పౌలు అంటూ గొప్ప సేవకుడికి ఆతిథ్యం ఇచ్చి ఆయన బోధించేటువంటి బోధన లక్ష్యం ఉంచి యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని, యేసుక్రీస్తు వారే మా రక్షకుడని, మా ప్రాణాలకు ఉన్నటువంటి పాపమును తన భుజాలపై వేసుకొని మమ్మల్ని విడిపించాలని ఎరిగినటువంటి అకుల ప్రిస్కిల్లా
పౌలు గారు వారి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఒక విద్వాంసుడు వారు ఉన్నటువంటి ప్రాంతానికి వస్తాడు. ప్రియులరా, ఎఫెసు అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. ఆయన పేరే అలెగ్జాంద్ర వాడైనటువంటి అపోల్లో. ఇతడు ఒక యూదుడు, ఎఫెస్కు వచ్చాడు. అతని గురించి వ్రాయబడినటువంటి మాటలు ఉంటే ఇతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడు. ఈ ద స్కాలర్, ఫిలాసఫర్ ఇన్ డాక్టరేట్, ప్రవీణుడై ఉండి అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకునే వాడైనను యేసును గుర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరాల్లో ధైర్యంగా మాట్లాడట ఆరంభించాడు. సంఘంలో ఉన్నప్పుడు వారు సమాజ మందిరం అంటే నథింగ్ బట్ సంఘము, గుంపు, ద సాల్వేషన్ ఆఫ్ పీపుల్. ఆ గుంపులోనికి ఇక్కడ మనం చూసినప్పుడు పిల్లరా, మరి అక్కడ ఏమి అవమానపరచకుండా ఆ అలెగ్జాంద్ర వాడైనటువంటి అపోల్లోను తమ గృహానికి చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చి దేవుని మార్గంను మరి విషదంగా ఆయనకు వివరించి ఆ అపోల్లో అనేవాడు అకయ అనేటువంటి ప్రాంతానికి పోదలిచినప్పుడు చేర్చుకున్న వల్లని తమ సహోదరులకు ప్రోత్సాహపరిచి తన శిష్యులకి సిఫారసు పత్రం రాసినప్పుడు ఆ అపోల్లో యేసుక్రీస్తు వారు దేవుడిని ఎరిగినటువంటి వాడై ఆయన మరి యూదుల యొక్క వాదమును ఖండిస్తూ అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. పిల్లరా, యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగా గట్టిగా ఖండించి వచ్చాడు. మీకు తెలియనట్లు ఒక నిజం చెప్తాను పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రికను పైనైతే ఆ సెప్టిజెంట్ అనేటువంటి బ్రాహ్మణోత్మలు హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తుల పౌలు రాశాడు. కానీ వాస్తవంగా అపోస్తుల పౌలు రాసినటువంటి మిగతా పత్రికలకి ఈ పత్రిక చాలా విభిన్నమైనటువంటి వ్యత్యాసం ఉంది. కాబట్టి మరి ఈనాడు చదువుతున్నటువంటి పండితులు హెబ్రీ రాసిన పత్రికని పౌలు గారు రాయలేదని, అపోల్లో అనే విద్వాంసుడు రాశాడని రూఢిగా వచ్చారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పెంచినటువంటి దాని వ్యతిరేకం కాదు. ఇది కేవలము సెప్టిజెంట్, హిందూ పూజారులైనటువంటి వారు మన ఆదిమ భాషల నుంచి ఆయా భాషల్లో తర్జుమా చేశారు కనుక అక్కడక్కడ కొన్ని తప్పులు వెళ్ళాయి అనే విషయాన్ని గమనించి, సరే అది మన రక్షణకు ఎలాంటి ఇబ్బంది కాదు. కానీ అపోల్లో అనేటువంటి విద్వాంసునికి సవివరంగా వాక్యము చెప్పి ఇరువురు కూడా ఆయన రక్షణ కొరకు, ఇతరులకు రక్షణ సువార్తను అందించిన కొరకు పరోక్షంగా సహాయం చేశారంటే దే ఆర్ వన్ బాడీ, వారు ఏక శరీరం అనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. పురుషుడు తన భార్యకు అనగా తన సొంత భార్యకు శిరస్సు. నేను ఎందుకు సొంత భార్య అంటే, పురుషులు ఈనాడు చాలామంది భార్యకు తెలియకుండా అనేక భార్యలు కలిగి ఉంటున్నారు. అక్రమ సంబంధాలు, వ్యభిచారాలు చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఈ పర్టికులర్ విషయం చెప్తున్నానంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలోకి రండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒక చైన్ లింక్ అనేటువంటిది తెలియజేస్తూ ఉంది. చైన్ లింక్ అంటే ఆ దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉన్నదని వచ్చాడు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు తండ్రైన దేవుడనియు తెలుసుకునేవాడు. చాలా కీలకమైన లేఖనం. పురుషుడు స్త్రీకి అంటే తన సొంత భార్యకు శిరస్సు అనేటువంటి విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదంటే, ఆ స్త్రీకి ఉన్నటువంటి లైంగిక వాంఛను తీర్చేవాడే తన సొంత భర్త. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచన భాగం ఒకసారి మనము వెనక్కి తిప్పి చూద్దాము. 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎలా నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఈనాడు చూడండి, వాస్తవంగా ఎవరికండి ఆ వాంఛ? చాలామంది పురుషులు కనుక్కుంటారు. పురుషుల్ని అనుకొని చూసిన ప్రతి స్త్రీని కూడా ఆ మోహపు చూపు అనేటువంటి ఆలోచనలకు వెళ్ళి ఆమెను ఏదో మరి శారీరక సంబంధంగా ఆమెను పొందాలని ఆలోచన పడుతూ ఉంటారు. కాదు, అసలు వాంఛ అనేది దేవుడు స్త్రీకే పెట్టాడు. పిల్లరా, ఆడవారికే ఉంది.
కానీ వారు భయమును భక్తిని కలిగి ఉండటాన్ని బట్టి పరపురుషుని ఆశించకుండా తన భర్తే తన యజమానుడిని, తన భర్తే తన లైంగిక వాంఛను తీరుస్తాడని ఆయనకు సంపూర్ణంగా లోబడుతూ ఉంటుంది స్త్రీ. కాబట్టి ఇక్కడ చెప్పిన రీతిగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి భర్త తన సొంత భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అయి ఉన్నటువంటి వ్యక్తి ఏ రీతిగా కుటుంబాన్ని నాయకుడిగా, నడిపించేవాడుగా, ప్రభువుగా, లేకపోతే ఓ మై లార్డ్ అని చెప్పి శారా తన భర్త అయినటువంటి అబ్రాహామును ఎలా అన్నదో అలా చేస్తుంది. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పురుషుడు కుటుంబ యజమానుడుగా, నాయకుడుగా, నడిపించేవాడుగా, పోషకుడుగా, సంరక్షకుడుగా, ఇక స్త్రీకి దేవుడి కంటే ఎక్కువగా ప్రభువుగా ఉన్నాడు అని అంటే భౌతిక సంబంధమైన విషయాల్లో అది ఎలా ఉంటుందనే విషయాన్ని ఒకసారి మరలా తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలోకి వద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచన భాగంలోకి మనం వచ్చినట్లయితే ప్రియులారా, చాలా స్పష్టమైనటువంటి మాటలు దేవుడి గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. 8వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. తన కుటుంబాన్ని ఏలేవాడుగా ఉండాలి, సంరక్షించేవాడుగా ఉండాలి, పోషించేవాడుగా ఉండాలి. క్రీస్తు ప్రభు కూడా ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఒక కుటుంబ యజమానుడు సంఘమును ఏలేటువంటి క్రమంలో, సంఘములో ముడత కానీ మరి ఏది దోషం లేకుండా ఎలాగ యేసుక్రీస్తు వారు తను తాను అర్పించుకొని త్యాగం చేశాడు, అలాగే ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను తాను ప్రేమించుకున్నాడు. ఎవడు కూడా తన శరీరమును ద్వేషించడు, కానీ ప్రతివాడును ఆ శరీరాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. కనుక క్రీస్తు ప్రభు సంఘాన్ని ఎలాగ పోషించి సంరక్షిస్తున్నాడు, అలాగే ప్రతి పురుషుడు కూడా తన కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలి, అపవాది యొక్క కబంధస్థాల్లోంచి వారిని విడిపించాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచన భాగంలో మనం చూసినప్పుడు, 3వ అధ్యాయం 19వ వచన భాగంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఎలాగనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్ను కనుక తిరిగి మందైపోదు అని చెప్పాను. చూసారా, చెమటోర్చి కష్టపడాలి తన కుటుంబ క్షేమం కొరకు. అది ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే చేతి పనులా, అది మరి ఏదో కాదు, కానీ చెమటోర్చి తాను జీవించాలి. ఎక్కడా కూడా కుటుంబాన్ని పోషించలేనటువంటి స్థితిలో పురుషుడు ఉన్నట్లయితే అతడు దేవుని యొక్క ఆలోచనలో పాపం చేసిన వాడు అవుతాడు. కుటుంబాన్ని సంరక్షించిన వాడు, పోషించిన వాడు కుటుంబానికి ఎట్లా యజమాని కాగలడనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ప్రశ్న ఏంటంటే, దేవుని విషయంలో కూడా పురుషుడు ఈ రీతిగానే ఉండాలంటే, అవును, దేవుని విషయంలో కూడా ఇలానే ఉండాలి. ఒకసారి ఆదికాండము 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సిద్ధపరచుటకును దాని కాయుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినదినమున నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. యు విల్ డై షూర్లీ. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ విషయంలో కూడా పురుషుడు దేవునికి లోబడాలి అనేటువంటిది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము, కొరింథీయులకు మొదటి పత్రిక 14వ అధ్యాయము 34-35 వచనాలు మరలా మనం చూద్దాము. 14వ అధ్యాయము 34-35 వచనాల్లో ప్రియులారా, అక్కడ అంటాడు, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను, వారు లోబడవలసిందే, కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనా నేర్చుకున్న గోరినే ఎలా ఇంత తమ భర్తలను అడగవలను. సంఘములో స్త్రీ మాట్లాడట అవమానం. ఎవరికంటే పురుషునికి కాదు ప్రియులారా, దేవునికి అవమానం. దేవునికి అవమానం తెచ్చే విషయంలో స్త్రీలు కూడా తమ భర్తకు సంపూర్ణంగా లోబడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధిపత్యం చేయకూడదు, పెత్తనం చెల్లాయించకూడదు అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. మరలా చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి లేఖనమే, ఎన్నడూ జీవమనే కృపావరంలో
పురుషులారా మీ భార్య మీతో ఉండని బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానం చెప్పున కాపురం చేయండి అని అంటున్నాడు. మరొక లేఖనాన్ని మనం చూద్దాం. ఎఫ్సీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచన భాగంలో మనం చూసినప్పుడు ఎఫ్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుని విషయంలో మరి స్త్రీ పురుషులుగా ఉన్నటువంటి వారు, పిల్లలుగా ఉన్నటువంటి ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, తండ్రులారా మీ పిల్లల కోపం రాక, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అనేటువంటిది. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఉదాహరణ చూడండి పిల్లరా. ఒక ఆదాము, ఒక నోవాహు, ఒక అబ్రహాము, ఒక యోబు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి కొర్నేలి చెరసాల నాయకుడు దేవుని కొరకు బ్రతికారు, దేవుని మహిమపరిచారు. పురుషునికి శిరస్సు క్రీస్తు అనే విషయం ఎన్నడూ కూడా మనము మర్చిపోకూడదు పిల్లరా. అలాగనే పురుషుడు స్త్రీని అనగా తన భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలో దేవుడు ఎఫ్సీ 5వ అధ్యాయము ఈరోజు చదవనటువంటి పాఠం 25-28 వచనాలు చాలా స్పష్టంగా తెలియజేశాడు. తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టు తన భార్యను ప్రేమించాలి. క్రీస్తు ప్రభు కూడా తన సొంత భార్య అయినటువంటి సంఘము, కన్యకైనటువంటి వధువును ఆయన అంతగా ప్రేమించాడు. దేవుని యొక్క దాన్ని నిలబెట్టాలని, దానిలో ముడత కానీ డాగ్ కానీ కలంకం కానీ ఏదీ లేకుండా తను తానే దాని కొరకు అర్పించుకొని తన ప్రాణము తన రక్తము చేత ఉదక స్నానం చేపించి దేవుని యొక్క ఆ వధువు సంఘాన్ని నిలబెట్టాడంటే ఎంత అక్కర కలిగినటువంటి ప్రభు ఆలోచించాడు. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం భార్య విషయంలో అంటే ఇదే, భార్య భర్తను ప్రేమించట్లేదు, భర్త భార్యను ప్రేమించట్లేదు, భార్య తన భర్తకు సంపూర్ణంగా లోబడట్లేదు. కాబట్టి పురుషులు భార్యను ప్రేమించట్లేదు. అందుకోసమే ఈ విడాకులు ఇవన్నీ కూడా ప్రియులారు, ఇవన్నీ కూడా దృష్టి నుంచి కలిగిన విషయాన్ని ఎరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు కొనసాగాలని, పురుషుని సృష్టించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఇదే అనే విషయాన్ని గమనించి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ ఫలింపు పురుషుడు స్త్రీతో కలిసి లైంగిక వాంఛను నెరవేర్చినప్పుడు వారి బిడ్డలు కనాలనే దేవుని యొక్క కోరిక పిల్లరా. ఆది కాండం 1వ అధ్యాయం 27-28 వచనాలు మనం చూసాము. స్త్రీని గాను పురుషుని గాను ఆయన చేశాడు. అంత మాత్రమే కాదు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిందించండి, దాన్ని ఆలండి అని చెప్పాడు. కీర్తన గ్రంథం 127 అధ్యాయం 128 వచ్చి ఇంటికి వెళ్ళిన ధ్యానం చేయండి. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అన్నాడు. బలవంతుని చేతిలో బాణం వంటి వారు యవనస్తులు అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే సీయోనులోంచి వారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి పురుషుడు స్త్రీ ఎన్నడూ కూడా విడవకూడదు. శరీర సంబంధమైనటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కోరికలు నెరవేర్చుకుంటూనే దేవుని మహిమపరచాలి అనేటువంటిది. అలానే ప్రియులారా, పురుషుడు స్త్రీని సన్మానించాలి. ఎలాగంటే తన దేహంతో ఆమెను గౌరవించాలి, తన మాటలతో ఆమెని ప్రేమించాలి, గణపరచాలి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మరలా మీరు ధ్యానించండి. ఆమెను గౌరవించి గణపరిచి బలహీన ఘటమని జ్ఞానం చొప్పున కాపురం చేయాలి అనేటువంటిది. చివరిగా పురుషుడు ఏ విధంగా ఉండకూడదని దేవుడు చెప్పాడో ఆ విషయాన్ని మనం చూసి ముగించుకుందాము. కొలస్సీల పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీల పత్రిక పక్కనే ఉంటుందండి. కొలస్సీల పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి మీరు బైబిల్ తెరిచి నేను చదువుతాను, ఆ మాటని జ్ఞాపకం చేసుకోండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. ఇంత చెప్తున్నా నేను ఎంతో నన్ను ప్రేమించేట్టున్నాను నా భార్యను ఎన్నోసార్లు నిష్ఠుర పెట్టి బాధ పెట్టి నా జీవితంలో ఆమెను లెక్క చేయనటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఓ పురుషులారా, ఓ భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అయ్యా, ఆమె నిష్ఠుర పెట్టమాకండి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రులు మాట వినండి, ఇది ప్రభుని బట్టి మెచ్చుకున్నదగినది. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకున్నట్లు వారి కోపం పుట్టించకుడి. ఇలాగూ ప్రతి ఒక్కరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల పౌలు ద్వారా కొలస్సీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా హెచ్చరిస్తున్నాడు పిల్లరా. అంత మాత్రమే కాదు, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము ఇందాక మనం చూసాం పిల్లరా. 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే
కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థ బుద్ధి గలవారైంది తగుమాత్రపు వస్త్రముల చేత కానీ ఈ కాన్సెప్ట్ అంటే ఇక్కడ పురుషులు కోపము సంశయం లేనంటున్నారు. నా దౌర్భాగ్యం ఏంటంటే బయట వారితో బాగా ప్రేమగా జీవిస్తున్నాను, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబంలో వారితో కోపంగా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నాను. ఈ లేఖనం చదువుతున్నప్పుడు నాకు సిగ్గు రావాలనే దేవుడి వాక్యం తెలియచేశాడేమో. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవాలని కోరుతున్నాను. పవిత్రమైన చేతులు అంటే పైకి చేతులు పెట్టి స్తోత్రం హల్లెలూయా అని కాదు, కానీ వీఆర్ బెగ్గింగ్ టు ద గాడ్. కోపాన్ని తీసేయ, ప్రేమను దయచేయ, ఈ రాత్రి హృదయాన్ని తీసివేసి మాంసం గుండెను పెట్టేయని చేతులెత్తి ఆయన సన్నిధికి వచ్చి తండ్రిని కుమారుని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన మనకు పవిత్రమైన మనసునిస్తాడు. కోపమును సంశయం తీసివేస్తాడు. ఎందుకంటే మరి మనిషి యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదని గ్రంథం తెలియజేస్తూ ఉంది కనుక ఖచ్చితంగా దేవుని మహిమపరిచేవారిగా, దేవుని గణపరిచేవారిగా, దేవుని నీతిని ఆయన రాజ్యం వెతికేవారిగా, ప్రభు సంఘాల కొరకు మనము ఈనాడు కంకణం కట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో అన్నీ కూడా క్రీస్తు సంఘాలు ఉండాలి, మత్స్యాకులను నిర్వీర్యం చేయాలనేటువంటి ఆ తలంపును నెరవేర్చే క్రమంలో అపవాది ఎలాగైనా సరే వీరిని పడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. జాగ్రత్తతో ఆ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తలనే విషయాన్ని గమనించండి. తీతు రాసిన పత్రిక 1:6 చూసినట్లయితే, ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారం విషయంలో నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడినై ఉండినేలా అట్టి వారిని పెద్దలుగా నియమించవచ్చును. ఇక్కడ సంఘ పెద్దల గురించి చెప్తూ ఉన్నాడు, కానీ చాలామంది సంఘస్థులు సంఘాన్ని నడిపించేటువంటి దైవజనుల ఆయన చెప్పేటువంటి యథార్థ మాటల్లో ఉన్నటువంటి స్వచ్ఛతను గమనించకుండా ఎంతో కష్టపెట్టుకున్నటువంటి పరిస్థితులు మా స్థానిక సంఘాల్లో కూడా ఉన్నాయి. పిల్లరా, ఒక దైవజనుడు చెప్తున్న మాటలు మాకెందుకులే, మా కుటుంబాలు బాగుపడతాయని తెలిసినా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అని భావించి స్థానిక సువార్థకుల్ని, ఆయన భార్యను అవమానించినటువంటి పరిస్థితులు మన స్థానిక సంఘాల్లో కూడా జరిగాయి. వాటన్నిటిని తెలుసుకొని ఈనాడు నేను జ్ఞానం చొప్పున వాక్యం బోధించడానికి నేనే మారాను. అయ్యో, నేను ఎట్లా ఉన్నానో అలా మీరు కూడా ఉండాలని ప్రయత్నం చేసే క్రమంలో కొంచెం నేను గట్టిగానే మాట్లాడటము చాలామంది సంఘస్థులు కష్టపెట్టుకున్నారనే విషయం నాకు తెలిసినప్పుడు నా పద్ధతిని మార్చుకొని వీళ్ళని గట్టిగా కోపంతో అరిస్తే కాదు, ప్రేమతోటి వీళ్ళని జయించాలని యూటర్న్ తీసుకొని ప్రియులారా కొన్ని వారాలుగా మరలా నేను దేవుని చిత్తం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఖమ్మం పట్టణంలో మా కుటుంబం ద్వారా మేము చేసే పరిచర్య, నేను డివోషన్లో చెప్పాను, ఎవరైనా సరే మరి ఈ పరిచర్య కొరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీస్తు సంఘాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆ తృష్ణ ఉన్నటువంటి వారు మీ పనులు ముగించుకొని కనీసం మధ్యాహ్నమైనా రమ్మని చెప్పి నేను ప్రాధాయపడ్డాను, కానీ చాలామంది వరకు నా పనులు బట్టి రాలేకపోయారు. దానికి నేను చింతించట్లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం ఏంటయ్యా అంటే, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు పని చేసినా చేయకపోయినా నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ దేవుని కొరకే బ్రతుకుతాము, దేవుని కొరకే జీవిస్తాము, దేవుని కొరకే చనిపోతాము. ఆ తీర్మానము కడ వరకు కొనసాగులాగున మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పటివరకు మీకు తెలియజేసినటువంటి మాటల్లో దేవుని స్వరూపమును సృష్టించబడినటువంటి పురుషుడు సృష్టించట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన పాలకుడుగా ఉన్నాడు, యజమానుడుగా ఉన్నాడు, సంరక్షకుడుగా ఉన్నాడు, పోషకుడుగా ఉన్నాడు. అటు ప్రభు సంఘాన్ని, ఇటు కుటుంబ సంఘాన్ని, అటు ఆత్మీయంగా, ఇటు శారీరకంగా నెరవేరుస్తూ తన కుటుంబాన్ని దైవికమైన కుటుంబంగా కట్టుకోపోయినట్లయితే ఆ కుటుంబము వారు పరలోకానికి చేరరు అనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రాజ్యమును వెతికేవారుగా, ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంలో పాలిభాగస్తులు అయ్యేవారుగా, అంటే సంఘ పనుల్లో పాలుభాగస్తులు అవుతారా మిమ్మల్ని మీరు హెచ్చరించుకోండి. కుటుంబ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా నా ప్రభు కంటే అది ఎక్కువ కాదు అనేటువంటి విషయాన్ని గమనించి దేవుని కొరకు బ్రతుకుదాము, దేవుని కొరకు జీవిద్దాము, దేవుని మహింపరుద్దామని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ
ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు.